అమ్మా, ఏంటి ఇంట్లో ఎవరు కనబడడం లేదు? ఎక్కడికి తప్పించిపోతున్నావు? ఈ రోజు మా మావకి ఇదే విందు భోజనం. రా. కమలా, వస్తున్నా. ఎవరొచ్చారో చూడమ్మా. రండి మావయ్య. నమస్కారం అల్లుడు గారు. నాన్న బాగున్నారా? నువ్వు కులాసాగా ఉన్నావమ్మా? బాగున్నాను. చెల్లెమ్మా, నా కూతురికి సారి తీసుకొచ్చాను, తీసుకో. ఎంత జరి ఉంది, ఎంత బరువు ఉంది. అందుకే మంచి కుటుంబంలో పుట్టాలనేది. పెట్టి పుట్టింది నీ కూతురు. ఇదిగో అమ్మా, కట్టుకో. కూర్చోండి అన్నయ్య, క్షణంలో వంట చేసేస్తాను. అలాగే. ఏంటి తర్వాత చూదురు కానీ పదండి. ఉన్నారు చూడు. ఏమిటి నాన్న 6,000 రూపాయలనుంది? ఇంత ఖరీదు పెట్టి మిమ్మల్ని ఎవరు కొనమన్నారు? మనం ఉన్న పరిస్థితికి ఎవరి దగ్గర చేజాపారు? ఎంత వడ్డీకి తీసుకున్నారు? మీ అమ్మాయి జీవితానికి ఇది ఒక్కటే తక్కువైంది. ఒక్కరోజు నేను ఈ చీర కట్టుకుంటే సరిపోతుందా? ఇంత ఖరీదైన పట్టు చీర నేను కట్టుకోలేను నాన్న. అమ్మా, ఏదేది ఎప్పుడెప్పుడు చేయాలనేది నాకు తెలుసు. ముందు నువ్వు లోపలికి తీసుకెళ్ళమ్మా. మీ నాన్నకి ఏదైనా తాగడానికి తీసురా. అల్లుడు గారు, ఏదో నా శక్తి కొద్దీ ఇస్తున్నాను, తీసుకోండి. ఏంటి మావయ్య ఇదంతా? అల్లుడు గారు, నీ భార్యకి 6,000 రూపాయలు పట్టు చీర, నీకో పట్టు పంచా కండువా మీ డబ్బుల్లోనే తీసుకురమ్మని చెప్పారు. నాకంటూ ఒక మనస్సాక్షి ఉంది కదా, నా కూతురికంటూ నేనేమన్నా చెయ్యాలి కదా. ఇదిగో తీసుకోండి. రేపు నా మీద ఎలాంటి నిష్ఠూరం రాకూడదు కదా. మావయ్య, ముందు ఇది పట్టుకోండి. నేనెవరికి మావయ్య కొనమన్నాను? నా పెళ్ళానికేగా కొనమన్నాను. లేదు అల్లుడు గారు, ఇది మీరు తీసుకోవాలి. నేను తీసుకోవడం తప్పు మావయ్య. ఈ వయసులో మీరు కష్టపడుతుంటే నేనే సాయంగా ఉండాలి. పిల్లనిచ్చిన మామగారి దగ్గర నుంచి ఎంత అందితే అంత గుంజుకుందాం అనుకునే అల్లుళ్ళున్న ఈ కాలంలో మామగారి కష్టాన్ని తన కష్టంగా భావించి సహాయం చేయాలనుకునే అల్లుణ్ణి మిమ్మల్నే చూశాను. ఆడపిల్లని కన్నానే తలకరువు పెట్టడానికి ఒక మగ పిల్లవాడు లేడే అని బాధపడేవాణ్ణి. ఇప్పుడు మీరు నా అల్లుడు కాదు, కొడుకు. నేను కన్న కొడుకు. ఏంటి మావయ్య పసిపిల్లాళ్ళలాగా? ముందు కళ్ళు తుడుచుకోండి. ఏంటి ఎవరో లేరు? వస్తారులే. కమలా, 2 పెట్ల గొలుసు వేసుకున్నావా? కనపడేలా వేసుకో. కాసులు పేరే కనపడటం లేదు. అమ్మా, ఏంటమ్మా వీధిలో అది కనబడదు ఇది కనబడదంటావు? సరే సరే రా. రా అంజమ్మా, నా కొడుకు కోడలతో గుడికి వెళ్తున్నాను. ఎలా చూస్తుందో చూడు, దిష్టి తగిలేలా. ఎవరు చూడలేదత్తయ్య? నీకు తెలీదమ్మా, వీళ్ళంతా ఓరకంటితో చూసేవాళ్ళు. మనం ఇంటికి వెళ్ళగానే దిష్టి తీసేస్తానులే. అత్తయ్య, మమ్మల్ని వదిలేసి మీరు ముందెళ్ళిపోతున్నారేంటి? ఇంత అమాయకురాలు అయితే ఎలా? కమలా, నే ముందు వెళితేనే మీరు చిన్నపిల్లలు కాస్త సరదాగా మాట్లాడుతూ రావచ్చు. విన్నాడా? ఆ రోజుల్లో నేను మీ మావయ్య ఈదిలో నడిచి వెళ్తుంటే ఆ వీధంతా ఎరగబడి చూసేది. సాయంత్రం ఇంటికి వచ్చాకే నాకు నడువునే పేంటో తెలిసేది. అది మీ మావయ్య పవరు. నేను ముందెళ్తాను. ఇదిగో. ఏంటమ్మా అన్ని పూలు కొన్నావు? నేను పెట్టుకుంటానా ఏంటి? బాగుందే, నీ పెళ్ళానికి పెట్టరా? ఏంటమ్మా అందరూ చూస్తున్నారు? నీ పెళ్ళానికే కదా పెడతావు, పక్కింటి ఆవిడగా పెడతావు. పెట్టు, పట్టుకో, పెట్టు. మీద చేస్తే ఏం జరుగుతుందో ఏంటో. కమలా, రామరాజు ఊళ్ళో ఆడవాళ్ళందరినీ మచ్చిక చేసుకుంటాడు, తన పెళ్ళాన్ని మచ్చిక చేసుకోలేడా? ఏంటి బాబు? ఏం లేదమ్మా, కంట్లో నలకపడింది. కాదురా, మేమే మోసపోయాం. ఏనన్నా, నువ్వు నీ భార్యతో
అరే నువ్వొకదానమ్మా, తానేంటమ్మా మహారాణి. నేను నా పెళ్ళం ఎంత సంతోషంగా ఉన్నావో తెలుసా? నేను చాలా అదృష్టవంతున్నమ్మా. కన్న తల్లి దగ్గరే నటిస్తున్నావా? నేనంతా చూస్తూనే ఉన్నానురా. నీ గుండె ముక్క ముక్కలైపోయింది కదా. అయ్యో, తను నా మీద ప్రాణాలు పెట్టుకుందమ్మా. కావాలంటే నువ్వు అడిగి చూడు. ఏం తల్లి, నన్ను అత్తగారు అనుకోవడం వల్లేగా నా దగ్గర అంతా దాచిపెట్టేశావు. అమ్మ నన్ను అనుకుంటే అన్నీ నాతో చెప్పేదానివిగా. అయ్యో అత్తయ్య, నన్ను క్షమించండి. మీరు బాధపడకూడదని నేను మీతో చెప్పలేదు. భార్య అనేది ముందు భర్తను అర్థం చేసుకోవాలి. నువ్వు నా కొడుకుని అర్థం చేసుకోలేదు. వాడి మనసులో ఉన్న ప్రేమను అర్థం చేసుకోలేదు. ఆప్యాయతను తెలుసుకోలేదు. ఈ ఊరినే ఎదిరించినవాడు నీ దగ్గర ఎందుకు ఇలా అయిపోయాడో తెలుసా? నీ మీదున్న ప్రేమ వల్లేనమ్మా. తనకో మొలతాడు కూడా కొనుక్కోలేదు. నీకోసం గాజుల దగ్గర నుంచి కాసుల పేరు వరకు కొనిచ్చాడు. ఏ నీ మీదున్న ఆప్యాయతేనమ్మా. మొదటి నుంచి ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే. అందుకే ఇప్పుడు ఏం చెప్పినా నాకు అలాగే అనిపిస్తోంది. కానీ ఇప్పుడు నా మనసుని పూర్తిగా మార్చుకున్నాను అత్తయ్య. ఏంటి నువ్వనేది? అవునత్తయ్య, నిజంగా చెప్తున్నాను. ఇక మీదటి మీరు చెప్పినట్టే చేస్తాను. నన్ను నమ్మండి. మంచి సమయం వస్తే అన్నీ కలిసొస్తాయంటారు. మన బంధువులందరూ ఆ అమ్మవారికి పొంగలు పెట్టడానికి బండి కట్టుకుని రేపు వెళ్తున్నారు. నువ్వు నిజంగా మనసు మార్చుకుంటే నీ భర్తతో వెళ్ళి గుళ్ళో నీ చేత్తో దీపం వెలిగించిరా అమ్మా. అమ్మో అదిరింది నేడు, అమ్మో అదిరింది నేడు, అమ్మో అదిరింది నేడు. చూసుకోండి జంటను నేడు, నా పక్కన తానే ఉంటే బతుకే పండును ఆనందంగా. అమ్మో అదిరింది నేడు, చూసుకోండి జంటను నేడు, నా పక్కన తానే ఉంటే బతుకే పండును ఆనందంగా. చాలించు వల్లరి మామా, చాలించు వల్లరి మామా, సోయగాల చందమామ, మనమిద్దరం ఇట్టా ఉంటే ఉరువాడ ఉరిసేనంట. అమ్మో అదిరింది నేడు, చూసుకోండి జంటను నేడు, నా పక్కన తానే ఉంటే బతుకే పండును ఆనందంగా. సక్కనమ్మ పక్కనుంటే కాలమంతా ఆగేనంట. అందగత్తె చూస్తా ఉంటే నాలో ఏదో చలగాటం. హే హే తూ హే హే మామ తోడు నాకే ఉంటే సంద మామ ఎందుకంట. ఎండ కూడా ఎన్నెలలాగా రేయి పగలు ఒకటేగా. కనుసైగా నువ్వు చేస్తే స్వర్గాన్ని తీసుకురానా. నీ సూపు సోకిందంటే సూర్యుడే చాటుకుపోడా. మన ఇద్దరి ఎవ్వరాలే ఊరు వాడ తెలియాలా. హే అమ్మో అదిరింది నేడు, చూసుకోండి జంటను నేడు, నా పక్కన తానే ఉంటే బతుకే పండును ఆనందంగా.
చూపులు జల్లుగా మారి నా గుండెల్ని తడిపేస్తుంది. హా, హా, హా. నీ కన్నులు నవ్వుతూ ఉంటే నా ఈడే గలగలమంది. నీ గాజుల సవ్వడిలో నా సరిగమలు చాలా మ్రోగే. నీ తోడు ఉంటే చాలు నా ఆశలు చిగురులు వేయు. నా ఈడు నీకు ఇచ్చి నీతోటే ఉంటా నేను. ఏడాదికి నీకు నాకు ముద్దులు పెరిగిపోవాలా. అమ్మో అదిరింది నేడు, అమ్మో అదిరింది నేడు, అమ్మో అదిరింది నేడు. చూసుకోండి జంటను నేడు, నా పక్కన తానే ఉంటే బతుకే పండును ఆనందంగా. చాలించు అల్లరి మామా, చాలించు అల్లరి మామా, సోయగాల చందమామ, మనమిద్దరం ఇట్టా ఉంటే ఉరువాడ మురిసేనంట. అమ్మో అదిరింది నేడు, చూసుకోండి జంటను నేడు, నా పక్కన తానే ఉంటే బతుకే పండును ఆనందంగా. చూడ్డానికి బస్తీయే కదా అని అందులోకి వెళ్ళడం వరకు ఓకే. వెళ్ళిన తరువాత పొరపాటున కానీ అక్కడ ఉన్నవారిని ఏమైనా అన్నారంటే ఇక అంతే సంగతులు. ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళను కామెంట్ చేశారో వారు కాటికి వెళ్లాల్సిందే. పొరపాటున వాళ్లను ముద్దు పెట్టుకున్నా వాళ్ళకి చావే గతి. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అనే అనుమానం, సందేహం మీకు రావచ్చు. కానీ అక్కడ ప్రజలు ఆచార సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ విషం